నామములో ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అలాగే విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. ఇంకేమీ ఆలస్యం చేయకుండా క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఈ రాత్రి మనం విందాం. దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది. మీ బైబిల్ చేత పట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరట మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములోనికి 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకములోనికి రావలసిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే, ఒరే బాబు, నువ్వు ఆకాశాన్ని ఏలు, భూమిని ఏలు, సమస్తాన్ని ఏలమని దేవుడు ఆధిక్యత మనిషికి ఇస్తే, మనిషి ఏం చేశాడంటే పాపము చేసి దేవుడిచ్చే ఏలే ఆధిక్యతను మనిషి పోగొట్టుకున్నాడు. అయితే ఆ పాపం పోవటానికి మనిషి చేసిన ప్రయత్నాలు అన్నీ కాదు. ఏ ప్రయత్నాలలో మానవుడు తన పాపము నుంచి శాశ్వతంగా పరిపూర్ణమైన విడుదల వాడు చేసిన బలియాగము ద్వారా కానీ, బలుల ద్వారా కానీ, యజ్ఞయాగాల ద్వారా కానీ, దేని ద్వారా కానీ మానవుని పాపమునకు విమోచన కలగలేదు. పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకములోనికి ఆయన కన్యక గర్భాన ఉద్భవించవలసిన ఆవశ్యకత ఏర్పడింది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టి ఉన్నారు అనే సంగతి గాబ్రియేలు దూత ద్వారా మొట్టమొదటిగా మరి జకర్య ఎలిజబెత్తులను దర్శించి మాట్లాడడం, రెండవదిగా మరియ గారితో గాబ్రియేలు దూత మాట్లాడడం, యోసేపు గారితో మాట్లాడడం, అలాగే ఆయన జనన వార్తను గురించి మరి గొర్రెల కాపర్లతో కూడా మాట్లాడతాం. అయితే ఈరోజు యేసుక్రీస్తు యొక్క జననమును గురించి గొర్రెల కాపర్లు మనకు చూపించే మాదిరి, అంటే వాళ్ళు యేసుక్రీస్తు జననాన్ని గురించి వాళ్ళు ఏం చేశారు, మనకేం మాదిరి పెట్టారు, మనం ఏం చేయాలి క్రిస్మస్కి అనే ఒక ఆధ్యాత్మికమైన వాక్య సందేశాన్ని మనం వినాలి. లూకాసు వార్త 2వ అధ్యాయములో మనం చూసినప్పుడు 8వ వాక్యము నుంచి 14వ వాక్యం వరకు ఉన్న భాగంలో గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములు మంద కాచుకుంటున్న సమయంలో ప్రభువు దూత వారి దగ్గరికి వచ్చింది. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ గాబ్రియేలు దూత అంటూ ఉంది, భయపడకండి, ఇదిగో ప్రజలందరకు కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని గాబ్రియేలు దూత దేవుని బిడ్డలారా గొర్రెల కాపర్లకు యేసుక్రీస్తును గురించిన ఆయన జననము గురించి ఒక క్లారిటీ గాబ్రియేలు దూత ఇస్తూ ఉంది. ఏంటి ఆ మహా సంతోషకరమైన సువార్తమానం అంటే, సర్వలోకములన్న మానవాళిని రక్షించడానికి జగద్రక్షకుడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఇంతకీ ఈ గొర్రెల కాపర్లు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు యొక్క జననాన్ని గురించి వారు తెలుసుకోవటం, తెలుసుకున్న వారు గాబ్రియేలు దూత ద్వారా తెలియబడిన తరువాత వాళ్ళు చేసిన కార్యాన్ని ఈ రాత్రి మనము ధ్యానం చేద్దాం. వాళ్ళు ఏం చేశారు, ఈ గొర్రెల కాపర్లు మనకు మాదిరిగా ఏం చేశారు, వారి ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి, క్రిస్మస్లో మనం ఏం చేయాలనేది చాలా ప్రాముఖ్యమైనది, అత్యంత కీలకమైనది.
పాయింట్ నెంబర్ 1, 15వ వాక్యాన్ని చదువుదాం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. చాలండి, చదువుదాం, కంటిన్యూ. పాయింట్ నెంబర్ 1, ప్రభువు ఈ కార్యాన్ని మనకు తెలియజేశారని వాళ్ళు గ్రహించారు. అమ్మ వినాలి, ప్రభువు చేసిన కార్యం ఏంటి? ఆ ప్రభువు ఆ కార్యాన్ని ప్రభువే వారికి తెలియచేయటం. నేనేమంటాను, పాయింట్ నెంబర్ 1, ప్రభువు యొక్క పుట్టుక, ఆయన గొప్పతనమును గురించి మొట్టమొదటగా వారు తెలుసుకుని గ్రహించుకున్నారు. గాబ్రియేలు దూత చెప్పగా ముందేమయ్యారు? భయపడ్డారు. కానీ ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం ఏంటయ్యా? ఆ సువార్తమానం అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ప్రభువే ఈ కార్యమును మనకు తెలియజేసేను అని వాళ్ళు ఏం చేశారు? గ్రహించారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు అయినా కానీ ఇంకా ప్రభువుని గ్రహించలేని వారు, ప్రభువు ఏంటో తెలియలేని వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరాల క్రితం యేసు ప్రభువు ఈ లోకానికి ఆయన వచ్చారు అంటే ఇంకా తెలియలేని వారు, గ్రహించలేని వారు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దీని విషయంలో మనం కొంచెం బాధపడాలి. క్రిస్మస్లు అంటే ఆర్భాటాలు, అంగులు బాగా జరుగుతున్నాయి. ప్రేమ విందులు బలంగా పోటాపోటీగా జరుగుతున్నాయి. ప్రజలు వస్తున్నారు కానీ ప్రభువును గురించి పూర్తి గ్రహింపు, అవగాహన లేవడం కొంచెం బాధాకరమైన విషయమే. నేనంటాను, గొర్రెల కాపర్లు ఈ ప్రభువు ఈ కార్యాన్ని మనకు తెలియజేశాడు అని వాళ్ళు ఏం చేశారు? గ్రహించారు. నేనంటాను, ప్రభువును గురించి తెలుసుకోవాలి. ప్రభువును గురించి మనం తెలుసుకోకపోతే, గ్రహించకపోతే ముందు మనం గ్రహించాలి, ముందు మనం తెలుసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవాయే దేవుడని తెలుసుకోండి అని చెప్తుంది. ఆ ప్రభువు ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని చెప్తా ఉంది. తెలుసుకోమంటుంది, ముందు తెలుసుకుని నమ్మమని చెప్తుంది. సపోజ్ ఒక వస్తువు కొనే ముందు మనం ఏం చేస్తాం? ఏంటి అలా చూస్తున్నారు? దాని గురించి అడుగుతాంగా. ఒక ఆవిడ షాప్కి వెళ్ళింది, ఎప్పుడు చెప్తూ ఉంటాను, అదే కొనకు ముందు ఎంతకాలం పని చేస్తుంది అన్నాడు. ఆడు కొళ్ళు మండిపోయింది, వేసి రక్తమే చేయి గ్రేసిమి వచ్చాను గారు ఆడ అన్నాడు, పోయేదాకా పని చేస్తుంది అన్నాడు. మరి కొనకుండానే ఏంటి? ఇప్పుడు ఒక విషయం గురించి మనం తెలుసుకుంటాంగా, వస్తువు గురించి. ఎలా కొనక ముందే 90 ఆరాలు ఆడి మనసులో అనుకోండి, ఇది కొని మొహమా అని. ఏమండే, నాలంటోడు తెలియకుండా కుక్కర్ కొనేసాడంట, వేసి రక్తం వేసి అన్నీ అందులో వేసేసాడంట. పొంగు వస్తుందని ఎసరు తీస్తే దబ్బని బావులు పేలిపోయిందంట. ఒరే నాన్న, ఎసరు మూత తీసినట్టు తీస్తే కుదరదు, దాని గురించి తెలుసుకోవాలా. ఆ విజులలో ఉన్నదంతా పోయే వరకు ఏం చేయాలా చెప్పండి? తెలుసుకోవాలి కదా. ఒక వస్తువును తెలుసుకుని కొంటాం, యేసు ప్రభు కూడా తెలుసుకుని నమ్మాలా. ఈ రోజున గ్రహింపలేని ప్రజలు చాలామంది ఉన్నారు. ప్రభు ఈ కార్యాన్ని మాకు తెలియజేసినని వాళ్ళు ముందుగా తెలుసుకుని గ్రహించుకున్నారు, కన్ఫామ్ చేసుకున్నారు. ఒరే బాబు, పుట్టినవాడు సామాన్యుడు కాదు, సర్వలోకములన మానవాళిని అందరినీ రక్షించడానికి జగద్రక్షకుడుగా పుట్టాడురా బాబు. అతడు సామాన్యమైన వాడు కాదు, ఆర్డినరీ పీపుల్ కాదు. ఆయన ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చారు అనే సత్యాన్ని దైవజనాంగమా వారు తెలుసుకున్నారు. దైవజనాంగమ ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే, దేవుని కార్యాలను గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మనం గ్రహించి సంతోషించాలి. కీర్తనకారుడు అంటాడు చూడండి, 92వ కీర్తన దయచేసి 4వ చరణాన్ని ఒకసారి చదువుదాం. 92వ కీర్తన 4వ చరణం. ఎందుకనగా యెహోవా కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. చాలండి, ఆయన కార్యాలను బట్టి,
ఆయన గొప్పతనాన్ని బట్టి మనము గ్రహించడమే కాదు, సంతోషించుట. అక్కడ ఏమనుంది? ప్రభువు చేసిన కార్యమును బట్టి ఏం చేయాలా? మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళు ప్రభు ఆ కార్యము తెలియజేసిందంటే ఇది సంతోషకరమైన సువార్త. యేసు పుట్టాడు. దైవ జనాంగమ గమనించాలి. ప్రభు కార్యాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి గ్రహించడమే కాదు, ఆయనలో సంతోషించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడు సంతోషమో తెలుసా? కొత్త బట్టలు వేసుకుంటే ఆయనకు సంతోషం కాదు. ఒక పాపి మారు మనసు పొంది రక్షించబడితే పరలోకములున్న దేవదూతలతో సహా ఆయన ఏం చేస్తారు? సంతోషిస్తారు. దేవునికి ఒక పెద్ద స్తోత్రం చెప్పండి. మీ కొత్త బట్టలను బట్టి ప్రభు సంతోషిస్తాడా? మీ ఇంటి డెకరేషన్ బట్టి సంతోషిస్తారా? మీ పిండి వంటలను బట్టి సంతోషిస్తాడా? మరి దేన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు? పోటీతత్వంతో ఉంది. హల్లెలూయా. ఆవిడ 1000 రూపాయలు కొంటే అబ్బాయి తగ్గేది లేదని ఇవి 2000 ఎట్టు కొంటుంది. దేవునికి స్తోత్రం. నువ్వు 1000 రూపాయలు పెట్టిన చీరకి 2000 కట్టుకునే వస్త్రాలను బట్టి నా ప్రభు సంతోషించడో, ఆనందించడో. ప్రభు చేసిన కార్యం అనేక మంది నీ ద్వారా తెలుసుకున్నప్పుడు, నీ ద్వారా అనేక మంది గ్రహించినప్పుడు ప్రభు ఏం చేస్తాడు చెప్పండి? నా చీర బాగుందని నువ్వు సంతోషించడం తప్ప నీ చూచుడు ఎదడు ఏం సంతోషించాడు. దేవునికి స్తోత్రం. నేను చూసి అది దాని కొత్త చీర ఉందా, నాకు ఏ చీర లేదని బాధపడుతుంది. హల్లెలూయా. అంతే తప్ప ఆనందించే రకాలన్నీ దొంగ రకాలే. హెచ్చ రక్త విజయ్ చెప్పండి. పైకి బాగుందని అంటారు కానీ లోపల వెరైటీలు ఏ ఉంటాయిలే. హెచ్చ రక్త విజయ్. సరే, ఆటలు గొడవ ఎందుకండి? ప్రభువు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆ రక్షకుని గురించిన జననం అనేక మందికి నీ ద్వారా తెలిసినప్పుడు, వాళ్ళలో యేసయ్య పుట్టినప్పుడు వారిని బట్టి ప్రభు సంతోషిస్తాడు. ఈ గొర్రెల కాపర్లు చేసిన పని ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వీరు ప్రభు ఈ కార్యాన్ని మాకు తెలియచేశారని గ్రహించారు. రెండవదిగా వారు చూసినప్పుడు మనము బెత్లెహేమునకు వెళ్ళి చూదుము రండి. ఆమేన్. ఇప్పుడు రెండవదిగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. ఒక మాట చెప్తాను వినండి. ప్రపంచములో విజిట్ ప్లేసులు ఉన్నాయి కదా, వరల్డ్ రికార్డులో ప్రప్రథమైన స్థానం ఎక్కడుందో తెలుసండి? యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించిన బెత్లెహేమునకు ప్రతిరోజు 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో ఎక్కువ మంది సందర్శకులు వచ్చే ప్లేస్ ఏంటో తెలుసా? బెత్లెహేములో యేసు పుట్టిన స్థలం. చప్పలు కొట్టండి గట్టిగా, కొడితే గట్టిగా కొట్టండి. ఆమేన్. బెత్లెహేం ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు మేము వెళ్ళలేదు. సెకండ్ సారి అమ్మగారు మేము వెళ్ళినప్పుడే యేసు ప్రభు పుట్టిన స్థలంలోనికి వెళ్ళాం. ఎందుకంటే బీభత్సమైన జనం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, బెత్లెహేములో యేసు ఉన్నాడు. బెత్లెహేము వరకు వెళదాం అంటే అర్థం ఏమిటో తెలుసా? యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. నేనేమంటానంటే, యేసయ్య ఎక్కడ ఉంటాడు అంటే ఒక పరిశుద్ధ స్థలములో యేసయ్య ఉంటాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడా? ఎలా పడితే అలా ఉంటాడా? ఆయన ఎక్కడ ఉంటాడు? ఆయనకు ఒక ప్రత్యేక స్థలం ఉంది. ఆ ప్రత్యేక స్థలములో ఉన్నారు. వీళ్ళు చెప్పేది ఏంటో తెలుసా? మనము వెళదాం. ఎక్కడికి వెళదాం? యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్ళాలి. నిజమే. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో, నాతో, మనందరితో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. యేసు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. యేసు ఎక్కడికి ఉంటే అక్కడకు వెళ్ళాలి. ఇక్కడ బెత్లెహేము అనేది యేసు క్రీస్తు ప్రభుల వారు ఉండే పుట్టిన స్థలం. ఆ స్థలములో ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన, నేనంటాను, యేసు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళాలి. యేసయ్య దగ్గరకు అంటే వాళ్ళు వెళ్ళిన విధానం. ఈ రోజున నేను అంటాను, ఎలా వెళ్ళాలి అనే దాని గురించి నేను మాట్లాడను కానీ, యేసు ఎక్కడ ఉంటే అక్కడకు, బెత్లెహేమునకు మనం వెళదాం. ఆమేన్. నేను అంటాను, మన క్రిస్మస్లో
విందులుంటే విందులున్న చోటకి వెళ్ళటం కాదు, యేసు ఉన్న చోటకి వెళ్ళాలి. అది నా పాయింట్. అది మనకి ఏదైనా కలిసి వస్తుందంటే వెళ్ళడం కాదు, యేసయ్య ఉంటే వెళ్ళాలా. ఆమేన్. మనం కోరుకున్నది అక్కడ దొరుకుతుందని అక్కడికి వెళ్ళటం కాదు, యేసయ్య ఉన్నాడని వెళ్ళాలి. ఆమేన్. రావట్లేదు వీళ్ళకి. ఎందుకు వస్తుంది మరి? దేవునికి స్తోత్రం. అన్ని ఆపోజిట్ కదా. దేవునికి స్తోత్రం. ఏం దొరుకుతుంది నాన్న? ఏం దొరుకుతుందని మనం వెళ్ళాలి. నేనంటాను, ఆ క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడని మనం వెళ్ళాలి. క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి వెళ్ళాలి. క్రీస్తు ప్రభుని అనుభవించడానికి వెళ్ళాలి. ఎంతమంది వెళుతున్నారు? వాళ్ళు వెళ్ళేది ఎందుకంటే బెత్లెహేమునకు వెళుతున్నారు. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. వారు బెత్లెహేమునకు వెళుతూ ఉన్నారు. అక్కడ మూడవదిగా మనం గమనించినప్పుడు వెళ్ళేది ఎందుకయ్యా అంటే వారు వెళ్ళి చూదము రండి. ఆమేన్. అంటే మూడవదిగా ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. మూడవదిగా వాళ్ళు ఎవరు చూడాలని మాట్లాడతలేదు, యేసయ్యను చూడాలని. వారు బెత్లెహేమునకు వెళ్ళేది ఎందుకండి చెప్పండి? యేసయ్యను చూడడానికా, మార్తమ్మను చూడడానికా, మరియమ్మ గారిని చూడడానికా, యోసేపును చూడడానికా, లేకపోతే పొత్తుగుడ్లతో ఎలా చుట్టారో అవి చూస్తానికి వెళ్తున్నారా? బెత్లెహేమునకు వెళ్ళేది ఎందుకంటే యేసయ్యను చూడాలని. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా. యేసయ్యను చూడాలి. యేసయ్య యందు ఆసక్తి కలిగి ఉన్నారు వీళ్ళు. ఎవరు చూడాలని? మన క్రిస్మస్లో యేసయ్యను చూపించాలా? చూపిద్దామా? ఈ రోజున నేను బాధపడకండి, యేసయ్యను చూపించలేదు, రికార్డింగ్ డాన్స్లు వేస్తున్నారు చాలా దారుణంగా. వీళ్ళేమో ఏళ్ళో గోల్లో ఎంత భయానకంగా ఈ రోజున క్రిస్మస్లు తయారైనాయి అంటే యేసును చూపించలేని క్రిస్మస్లు. చాలా బాధాకరమైన విషయం. మనము చేసే క్రిస్మస్ ద్వారా క్రీస్తు ప్రభువుని మనము చూడాలి, ఇతరులకు చూపించాలి. ఆమేన్. అక్కడ నేను మొన్న చెప్పాను, క్రిస్మస్లో ఏముండాలి? వాక్యం ఉండాలి, వాక్యానికి ఇంపార్టెన్స్ ఉండాలి, ఆరాధనకు ప్రాముఖ్యత ఉండాలి, పరిశుద్ధతకు ప్రాముఖ్యత ఉండాలి, పవిత్రతకు ప్రాముఖ్యత ఉండాలి. లోక సంబంధాలకు అక్కడ తోవ ఉండడానికి వీల్లేదో, లోక సంబంధమైన కార్యాలకు అక్కడ తోవ ఉండడానికి వీల్లేదు. వారు ఎందుకు వెళ్ళారా అంటే క్రిస్మస్లో యేసయ్యను చూడడానికి వెళ్ళారా? లేకపోతే ఎవరు ఏ బట్టలు కట్టుకున్నారు? కొత్త బట్టలు కట్టుకున్నారా? ఏం కట్టుకున్నారు? వాళ్ళు ఏం వేసుకున్నారు? వాటిని మనం చూడడానికి వెళ్తున్నామా? నేను అంటాను, వాళ్ళు యేసయ్యను చూడడానికి వెళ్ళారు. క్రిస్మస్లో మనము యేసయ్యను చూడాలి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్తలో రాసినట్లయితే గ్రీకు దేశస్థుల గురించి యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. ఆ పండుగలో అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పారట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, ఏంటండి? పండగలోనంట ఆరాధించడానికి వచ్చారండి. పోనీ క్రిస్మస్ పండుగ అనుకోండి, వాళ్ళు వచ్చింది ఎందుకు? పండగలో ఎందుకండి? ఆరాధించడానికి. ఇప్పుడు కొంతమంది వచ్చి పిలుపు దగ్గరకు వచ్చి వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము యేసుని చూడగోరుచున్నామని అతనితో చెప్పగా. హల్లెలూయా. అంటే యేసయ్యను చూడాలనుకుంటున్నారు. మన పండుగలో యేసయ్యను చూపించాలి, యేసయ్యను చూడగోరాలి. యేసయ్యను సమాజానికి మనం ఏం చేయాలంటే చూపించవలసిన వారమై ఉన్నాము. చూపించవలసిన ఆవశ్యకత, అక్రత ఉంది ఖచ్చితంగా. వీళ్ళు ఎవరు చూపిస్తున్నారా అంటే యేసయ్యను చూడడానికి వచ్చారని. పండగ అనగానే మనకందరికీ తెలుసుగా, ఎప్పుడు మాట్లాడుకుంటాం. పండగ అనగానే ఎంత అడావుడో, ఇంట్లో పిల్లల కాడ్నుంచి, ఇంట్లో పెద్దోళ్ళ కాడ్నుంచి పండగ అనగానే అందరికీ ఏ సంతోషం లేదో చెప్పండి. ముందు పండగ అనగానే ఇంటి పండగ చేసేస్తారు. దేవునికి స్తోత్రం. ఇంటి పండగ అంటే అర్థమైందా చెప్పండి?
అర్థమైపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పటికే సగము ఇంటి పని చేసి ఇంటి పండగ చేసేసారు. అంటే ఇంటి పండగ అంటే అర్థం ఏంటి? శుభ్రం చేయడం, దులపడం, ఇత్తడి నేమో చింతపండు వేసి తలతలా మెరిసేలాగా, మళ్ళీ దగదగా మెరిసేలాగా తోవడం. ఇంటి పండగ అయిపోయిన తర్వాత ఒంటి పండగ అంటే అర్థం ఏంటి? మాట్లాడు సురేంద్ర. బట్టలు దేవునికి స్తోత్రం. క్రిస్మస్కో జత, 31కో జత, న్యూ ఇయర్కో జత. ఎన్ని జతలు? 3 జతలు. మళ్ళీ ఏ పండగ అది? ఒంటి పండగ అయిపోయింది. మరి క్రిస్మస్ అనగానే ఇది ఆడావుడు కదండి. అప్పుడే పండుగకి వెళ్ళిపోయారా? దేవునికి స్తోత్రం. అయితే ఉండేసి ఉండుంటారు. హల్లెలూయ. ఇంకా వెళ్ళలేదు. హల్లెలూయ. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే పంటి పండగ. మీరు అన్నదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పండగ అంటే ఎటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. నేను అంటాను పండగలు అయి కాదు ప్రాముఖ్యమైంది. వీళ్ళ గ్రీకు దేశస్తులు ఆ పండగలో ఎవరిని చూడాలని? యేసయ్యను చూడాలని. ఆమెన్. మన క్రిస్మస్ పండగలో యేసయ్యను చూపించాలి. ఆమెన్. ఎలా చూపించాలి? ఎలాగా యేసయ్యను చూపించాలి? యేసయ్యను చూడగోరుతున్నామన్నారు. జక్కయ్య గారు కూడా గత రాత్రి చెప్పాను. పొట్టువాడైనందున అతడు యేసుని చూడలేకపోయాడు. కానీ మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు చూచేశాడు. దేవునికి స్తోత్రం. ఆడి జాతకమే మారిపోయింది. హల్లెలూయా. సరిగ్గా మనం యేసయ్య చూస్తే మన జాతకం ఎప్పుడో మారిపోయేది. మన పరిస్థితులు ఎప్పుడో మారిపోయాయి. మన స్థితిగతులు ఎప్పుడో మారిపోయి ఉండేవి. యేసయ్యను చూడలేకపోతున్నాం. ఇతరులకు ఏం చేయలేకపోతున్నాం? చూపించలేకపోతున్నాం. మూడవదిగా ఈ గొర్రెల కాపర్లు ఏమి మాదిరి చూపించారంటే యేసయ్యను చూడడానికి వెళ్ళారు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. క్రిస్మస్ పండుగలు ఎవరిని చూడాలి నాన్న? యేసయ్యను చూడాలా. యేసయ్యను చూపించాలి సమాజానికి, మనుషులకు, లోకములో ఉన్న వారికి. మనము యేసయ్యను చూపించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. కాబట్టి దైవజనాంగ మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి నీతో నాతో మనందరితో కూడా ప్రభులు వారు మాట్లాడుతున్నారండి. వీళ్ళు బెత్లెహేమునకు వెళుదాము రండి. ఎందుకు? ఎవరిని చూడడానికంటే యేసయ్యను చూడడానికి. యేసయ్యను చూడడమే కాదు, ఇప్పుడు ఆయన ప్రభావమును చూడాలి. ఏమండి? ఆయన మందిరమును ఆయనను చూడాలనే ఆశ. చూడండి దావీదు గారు ఏమంటాడు? 63వ కీర్తన 1-2 వచనములు, దేవా నిన్ను వేకువనే వెతికెదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. ఆమేన్. ఇప్పుడు యేసయ్యను చూడడం అంటే ఆయన ప్రభావమును, ఆయన బలాన్ని చూడాలి. నిజం చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ప్రభావాన్ని 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ చూచింది కాబట్టి, అంటే అర్థమైందా మీకు? ఆమె 12 ఏళ్ల నుంచి రక్తస్రావం రోగంతో బాధపడుతూ ఉంది. అనేక వైద్యుల చేత తిప్పలబడింది. ఏమండి? అనేక మందులు వాడింది. తనకున్న యావదాస్తి ఆ వ్యాధి కొరకు ఖర్చు పెట్టింది. బాగుపడక మరంతా ఆమె ఏమైంది? సంకటపడింది. దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభును గురించి ఆమె వింది. ఎవరో చెప్పారు యేసు ప్రభు ఏదైనా చేయగలడు, యేసు ప్రభు ఏదైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేయగలడు. మొత్తం మీద ఆమె ఏం చెప్పిందో తెలియదు కానీ, ఎవరు చెప్పారో తెలియదు కానీ, ఆమెను యేసును గురించి వినగానే ఆమెలో ఉన్నదేంటి తెలుసా? 1, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి. 2, నేను యేసు వస్త్రాన్ని ముట్టాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆ గొర్రెల కాపర్లు మేము బెత్లెహేమునకు వెళతాం. ఎందుకు? యేసును చూడడానికి. ఈమె ఏం చేస్తుంది? నేను యేసు దగ్గరకు వెళతాను, ఆయన చూస్తాను, నేనేం చేస్తాను? ఆయన వస్త్రాన్ని ముడతాను. ఆమె విశ్వాసం అది. దైవజనాంగమా దేవుని బిడ్డలారా, నేను డబ్బు గలదానిని కదా యేసు దగ్గరకు వెళ్ళాలని అనుకుందా? మనలో చాలామంది టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నారా? నేను ధనవంతురాల్ని, నేను విద్యావంతురాల్ని, నేను కోటీశ్వరురాల్ని, యేసు దగ్గరకు వెళితే ఏమనుకుంటారు అని ఆమె ఏమీ అనుకోలా. ఆమె టార్గెట్ ఒకటే, నేను యేసు దగ్గరికి వెళ్ళాలి, యేసును చూడాలి,
యేసయ్య వస్త్రాన్ని తాకాలి. ఆమేన్. ఎప్పుడైతే యేసు దగ్గరకు వెళ్ళిందో, యేసయ్యని ఎప్పుడైతే చూచిందో, ఎప్పుడైతే యేసయ్య వస్త్రాలు ఎప్పుడైతే తాకిందో, ఆయనలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెలోనికి వచ్చింది. చప్పలు కొట్టను గట్టి. హల్లెలూయా. ఎవరిలో ఉన్న ప్రభావం అండి? యేసయ్యలో ఉన్న ప్రభావము బయలు వెళ్ళి ఆమెలో వెళ్ళగా ఏమైంది? వెంటనే ఆమె రక్తధార ఏమైపోయింది? కట్టడిపోయింది. 12 సంవత్సరాల నుంచి కట్టడనది, మందులు వాడితే తగ్గనది, వైద్యులకు చూపించిన తగ్గనది. యేసు దగ్గరకు వెళ్ళగానే, యేసులో ఉన్న ప్రభావమును చూడగానే అద్భుతాలు జరిగినాయి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఆయన అడిగారు, నాలో ప్రభావం బయలు వెళ్ళింది, నన్ను ముట్టింది ఎవరు అని అడిగారు యేసయ్య. యేసు ప్రభువుకి తెలీదా? చెప్పండి. ఏమంటే యేసు ప్రభువుకి తెలీదా ముట్టింది ఎవరో? తెలుసు. ఆయన చెప్తే గొప్ప విశేషం ఏముంది? ప్రభావమును చూసిన వ్యక్తి చెప్పాలి, మేలు పొందుకున్న వ్యక్తి చెప్పాలి, అద్భుతం జరిగిన వ్యక్తి చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ఆయన చెప్పేది గొప్ప విశేషం ఏంటి? ఆయన చెప్పేది ఏముండదు. ఆయన సెల్ఫ్ డబ్బు ఆయన కొట్టుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడు మేలు మనం చేయడం కాదు, మన ద్వారా మేలు పొందుకున్న వ్యక్తి పలానా వ్యక్తి మేలు చేశాడని చెప్పాలి. ఎంతమందికి అర్థమైంది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభావము బయలు వెళ్ళింది. నేనేమంటానంటే, ప్రభావము చూచింది కాబట్టి దైవ జనాంగమా, దేవుడి యొక్క అద్భుతాలు, నిజం చెప్తున్నాను, మానవుని దైనందిన జీవితంలో మనిషి దేవుని ప్రభావమును చూస్తే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్యను చూడడం అంటే ఆయన ప్రభావం, ఆయన బలాన్ని మనం చూడాలి. ఆమేన్. తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు, నాలుగవదిగా కంటిన్యూగా చదవండి. లూకా సువార్త 2:16 కంటిన్యూగా చదవండి. 15 వచ్చినాని చదవండి కంటిన్యూగా. అమ్మమ్మమ్మ, అంతవరకు కాదు. చూడండి, ఆ 15 వచనంలో బెత్లెహేమును వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో నొకడు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆమేన్. నాలుగవదిగా దేవుని బిడ్డలారా, వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడుకుంటున్నారు ఒకరితో ఒకరు. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే, ఈ గొర్రెల కాపరులు యూనిటీ, ఐక్యతను మనం చూస్తున్నాం. ఒకరితో ఒకరు ఏం చేయాలి చెప్పండి? ఒకరితో ఒకరితో మాట్లాడుకుంటే ముత్యాలు రాలిపోతాయని మాట్లాడుకోరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వ్యవహారం అట్టుకెక్కాలంటే, వ్యవహారం కార్యం జరగాలంటే కూర్చుని ఏం చేయాలి? ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. కుటుంబానికి వద్దాం, ముందు భార్యాభర్తలు మాట్లాడుకోవాలి, ఒక అండర్స్టాండింగ్ రావాలి. అప్పుడు పిల్లలను కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అది జరిగినప్పుడు, అది జరగలేనప్పుడు, మనం అనుకున్నదే జరగాలనుకోవటం అది ఖచ్చితం కాదు. ఒక అండర్స్టాండింగ్, ఒకరికొకరు ఏం చేయాలా? మాట్లాడుకోవాలి. ఆమేన్. ఇక్కడ మాట్లాడుకునేదండి మనలో ఐక్యతను సూచిస్తుంది. ఏమండి? ఇంకొకటి, ఒకరి ఎడల ఒకరి సంబంధ బంధాలను సూచిస్తుంది. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారా అంటే, ఒకరితో ఒకరు వీరు మాట్లాడుకుంటున్నారు. ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే, నేనేమంటానంటే, ఒకరితో ఒకరు మాట్లాడుకునేది కాపర్లు ఏంటంటే, అక్కడ అనేక మంది ఉన్నారు కదండి. గొర్రెల కాపర్లు ఒకరు ఇద్దరా? కాపరులు అని ఉందంటే, కాపరులు అని ఉంది. కాపరులు అంటే ఒకళ్ళిద్దరు కాదు, అనేక మంది ఉన్నారు కదండి. ఇప్పుడు అనేక మంది ఉన్న వీళ్ళు ఒకరితో ఒకరు ఏం చేస్తున్నారు అంటే మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ నేనేమంటానంటే, మనము కూడా ఏం చేయాలా? ఇప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అంటే అర్థం ఏంటంటే, మనం ఒకరికొకరు మాట్లాడుకోవటమే కాదు, ఇతరులతో కూడా యేసును గురించి మాట్లాడాలి. ఆమేన్.
అమ్మ ఇతరులకు కూడా యేసుని గురించి ఏం చేయాలి వాళ్ళతో చెప్పండి అమ్మా, అవునా కదా? ఏదైనా ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకో, తగ్గిపోయింది అనుకో, మనం ఏం చేద్దాం? రంపు వచ్చింది అనుకో, పలానా ట్యాబ్లెట్ వేసుకో, లేకపోతే మిరియాల పాలు తాగు అని చెప్తామా చెప్పమా? అయ్యి బాబా అంత సీరియస్గా చూస్తున్నారండి దేవునికి చూస్తున్నాం. మాట్లాడమా అక్కలు లేకపోయినా సరే తుమ్ముతా సరే ఏం రొంపా అవి ఏమీ లేదని సరే ఏం చేద్దాం? ఏమన్నా మిరియాల పాలు తాగు, ఈ తాగు అవి తాగు అని ఏం చేద్దాం? విచిత్రం ఏంటంటే అమ్మాయి అన్నిటి గురించి మాట్లాడతారు కానీ యేసు గురించి మాట్లాడరు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, యేసు బాబు నమ్ముకుంటే ఏం జరుగుతుంది అని చెప్పాలి కదండి. నేను చాలా సందర్భాలు చెప్తాను. నేను బస్సు మీద ప్రయాణం చేసే రోజుల్లో కండక్టర్ గారు 17 రూపాయలు ఇచ్చాడు నాకు ఎగస్ట్రా. తండ్రి స్తోత్రం ప్రభా, 17 రూపాయలు అంటే ఆ రోజుల్లో గొప్పతనం కదని ప్రార్థన చేసుకున్న జోబులో అబ్బా హల్లెలూయా ఎంత అద్భుతం చేశాడని జోబులో వేసేసుకోకుండా మొత్తం మీద కండక్టర్ గారికి ఆడు మొత్తం 10 ఏళ్ళకి ఉంగరాలు ఎట్టేసాడు. దేవునికి స్తోత్రం. నేను మనసులో అనుకున్నా ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఈడు ఎట్టేద్దుడు అనుకున్నాను. వీడికి ఎలాగైనా సరే యేసు ప్రభుని గురించి చెప్పాలని మెల్లగా మనీ ఆ కండక్టర్ సీటు పక్క చేరి మొదలెట్టి సార్ మీరు నాకు డబ్బులు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారన్నాను. జోబులో నెట్టాను దేవునితో ఆడు ఇచ్చేయని లోపల వేసుకుంటాడు ఎండగా, అంతే కదా, వెళ్ళరా అంటాడు కదా. ఆ జోబులు ఎట్టుకుని మొత్తం మీద ఆడికి మొదలెట్టి అయ్యా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, సేవ చేస్తున్నానండి అని చెప్పి మొత్తం మీద ఆడికి ఏదోలాగా 4 ముక్కలు బస్సు దిగే లోపల డబ్బులు ఇవ్వకున్నాడు. సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చివరికి డబ్బులు ఇచ్చి ముందు కిందకి దిగేటప్పుడు నమ్మితే రచ్చ, నమ్మకపోతే శిక్ష అన్నాను. దేవునికి స్తోత్రం. అంటే ఏమన్నా నమ్మితే రక్ష, నమ్మకపోతే శిక్ష. అర్థమైందా? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏం విధించబడును. ఒరే అదిరా బాబు అని చెప్పేసి ఆడికి అప్పుడు డబ్బులు బస్సు ఇచ్చేటప్పుడు దిగే ముందు అప్పుడు ఇచ్చి దిగాడికి నేను యేసుబాబు నమ్ముకున్నాను కాబట్టి ఇచ్చాను రా, ఎవడైనా ఏం చేస్తాడు జోబులు వేసుకుని ఆగి వెళ్ళిపోతుందని చెప్పేసి ఆడికి సువార్త చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంటే దైవ జనాంగమా మనం మాట్లాడాలి, యేసును గురించి మాట్లాడాలి. అందుకే దేవుని వాక్యంలో ఏముందో తెలుసా? నీవు లేచినప్పుడు కూర్చున్నప్పుడు వాక్యం గురించే మీ పిల్లల దగ్గర ఏం చేయాలా? మాట్లాడాలన్నది, అంతే కదా. ఇక్కడ నేనేమంటాను, ఒకరితో ఒకడు మాట్లాడుకోవటం అనేది ఐక్యతను సూచిస్తుంది, యూనిటీని సూచిస్తుంది. ఆ ఐక్యత కుటుంబంలో ఉండాలి, అదే ఐక్యత సంఘంలో ఉండాలి, అదే ఐక్యత అన్నదమ్ముల మధ్యలో ఉండాలి, అదే ఐక్యత సహోదర మధ్యలో ఉండాలి. అందరి మధ్యలో కూడా ఏముండాలండి? ఒకరితో ఒకడు మాట్లాడుకునే ఐక్యత ఉండాలి. కొంతమంది మాట్లాడరు, మూగదేవుళ్ళగా ఎంత చెప్పినా సరే దేవునికి చూస్తాం ఇలా చూస్తూ ఉంటారు, ఇలాగా నా వంక చూడండి ఇలా చూస్తూ ఉంటారు. దేవునికి చూద్దాం, మరి పైన ఏముందో నాకు తెలియదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏముంటుంది? ఇంటికి దిష్టి బొమ్మ ఉంటుంది చూడండి, నోరు ఆగిలించిన పిడత బొమ్మ ఉంటుంది, అది ఆడంక అలా చూస్తూ ఉంటాడు. మాట్లాడుకుంటే ఏముంటుంది? కొంతమంది మూగదేవుళ్ళలాగా మాట్లాడరు, అలా చాలా డేంజర్ అండో. ఏసు రక్తవేజం ఆడు గోడ మీద పిల్లు వాటం ఎటుంటాడు దాటేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆడు చిక్కడో దొరకడో, ఆడే మాట మీద పడడు. దేవునికి స్తోత్రం. ఆడేమంటాడంటే తానా తందానా అంటాడు. దేవునికి స్తోత్రం. అంతే, ఆడ అయిపోయి చాలా డేంజర్ ఆడు ఏసు రక్తవేజం. చెప్పండి హల్లెలూయా. యేసుబాబు దొరకడు కానీ యేసుబాబుని పుట్టలెట్టేద్దాం అనుకుంటాడు. యేసుబాబు దొరకడు కానీ యేసుబాబుని ఏం చేద్దాం అనుకుంటాడు. హలో, ఈరోజు ఒకరితో ఒకరు మాట్లాడుకునేది ఎందుకంటే అక్కడ యూనిటీ, ఐక్యత చూపిస్తుంది. కాపర్లందరూ ఇది విశ్వాసులు ఉన్న వాళ్ళు ఐక్యత ఉండాలి, సేవకుల మధ్యలో ఐక్యత ఉండాలి, కాపర్ల మధ్యలో ఐక్యత ఉండాలి, విశ్వాసులందరి మధ్యలో, విశ్వాసులు సేవకుల మధ్యలో ఏముండాలి? కూర్చుని మాట్లాడుకోవాలండి. వారు ఒకరితో ఒకరు ఏం చేశారండి? మాట్లాడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4వదిగా దేవుని బిడ్డలారా, 5వదిగా మనం చూసినప్పుడు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని డైరెక్ట్ 16-17 వచనం, వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును
వారు చూచి శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు. ఐదవదిగా ప్రభువును గురించి ఏం చేశారు? ప్రచురము చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రచురణ చేయడం అంటే అర్థం ఏమిటి? ఇతరులకు చెప్పడాన్ని ఏంటండి? ప్రచురం చేయడం. ఐదవదిగా దేవుని బిడ్డలారా, వీళ్ళు ఏం చేశారయ్య అంటే యేసుక్రీస్తు ప్రభులు, నేనేమంటానంటే ఆయన కార్యాలను గురించి ప్రచురించాలి, అంటే ఇతరులకు చెప్పాలి. చూడండి 96వ కీర్తనలో 3వ చరణంలో దావీదు ఒక చక్కని మాట అంటున్నాడు. 96వ కీర్తన 3వ చరణం, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించండి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ఏం చేయాలి? అమ్మా, ఎక్కడ ప్రచురించాలరా? అన్యజనులలో ఆయన మహిమను ఏం చేయాలి? ఇప్పుడు ఈ గొర్రెల కాపర్లు చేసిన పని ఏంటమ్మా? ఆయన మాటను గురించి ఏం చేశారండి? ప్రచురం చేశారు, ప్రచారం చేశారు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురం చేయాలి. ఏమండి? సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యాలను ఏం చేయాలి? ప్రచురించాలి. ఆయన మహిమను ప్రచురించాలి. మహిమ గల దేవుడండి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడని ఆయనను గురించి మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి. ఆమేన్. ఇతరులకు మనం ప్రచురం చేయాలి. చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మన మీద ఉంది. ఆమేన్. కాబట్టి దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన వాక్యమును బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆశ్చర్య కార్యాల గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ప్రచురించాలి కదా. ఇప్పుడు గెరాసీన్ల దేశంలో ఉన్నవాడిని యేసుప్రభు వారు రాత్రి చెప్పాను, వాడిని బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఆయన ఊళ్ళోకి వస్తుంటే జనాలందరూ ఆయన ఏం చేయలేరు, ఊళ్ళోకి రానివ్వలేదు. రానివ్వకపోతే ఆయన వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఈ బాగుపడ్డాడు కూడా ఏమంటాడంటే, యేసుప్రభువా, నేను కూడా నీతో వచ్చేస్తాను, నిన్నే రావద్దన్నారు, నన్ను బతకనివ్వనంటే యేసుబాబు అన్నాడు, రే, నిన్ను బాగు చేసింది నువ్వు నాతో కూడా రావడానికి కాదు. చూడండి ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు వారితో చెప్పిన మాట చూడండి. 18వ వచనాన్ని చూడు, 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యం పట్టిన వాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయన బ్రతిమాలు కొనెను గాని ఆయన వానికి సెలవీయక, ఒరే బాబు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యాలన్నీ వాళ్ళందరికీ నువ్వు చెప్పాలి, ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు, ఒరే, నీ జీవితంలో జరిగిన కార్యం ఏం చేయాలా? రాసుకునే పౌడర్ గురించి చెప్తావు, రాసుకునే సబ్బు గురించి చెప్తావు, వేసుకునే శంపసవరాల గురించి చెప్తావు, వీటి గురించి చెప్తావు, వాటి గురించి చెప్తావు. కానీ యేసు బాబు నీ జీవితంలో చేసిన కార్యాల గురించి ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడైనా చెప్పామా? తెలియపరిచామా? ఒరే నాన్న, నువ్వు నా కూడా వచ్చేయడానికి కాదురా నిన్ను బాగు చేసింది, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారందరి మీద ప్రభువు నీ మీద కనికరపడి చేసిన కార్యాన్ని నువ్వేం చేయాలి? అందరికీ చెప్పండి, చెప్పండి, ప్రచురపరచండి. అనేక మందికి ఏం చేయమన్నాడు? తెలియచేయమన్నాడు. అన్యజనులు ఆయన మహిమను ప్రచురించాలి. ఏమండి? సమస్త జనులకు ఆయన చేసిన కార్యాలు ఏం చేయాలి? ప్రచురపరచాలి, చెప్పాలి. లెక్కలేని కార్యాలు ఆయన మన పట్ల చేస్తున్నాడు. మన పట్ల ఆయన చేసే కార్యాలను గురించి మనం ఏం చేయాలంటే ఇతరులకు ప్రచురపరచాలి. అందుకే మనం చదువుకున్నాం. 1 పేతురు రాసిన పత్రిక 2:9 ఏముంది? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఎందుకంటే క్రీస్తు యొక్క గుణాతిశయములను ప్రచురపరుచు. 2:9 పేతురు రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం రాజులకు యాజక సమూహం. హల్లెలూయా. ఐదవదిగా క్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి చెప్పండి? ఏం ప్రచురం చేయాలి? అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురం చేయాలి. 2, ఆయన ఆశ్చర్య కార్యాలను ప్రచురం చేయాలి. 3వదిగా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. ఎవరు గుణాతిశయములను? క్రీస్తు యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురం చేయాలి. ఇప్పుడు వారు ప్రభువును గురించి ఏం చేశారండి? క్రిస్మస్ అంటే ప్రచురం చేయడం, చెప్పడం. అది ఆమేన్. ఎంతమందికి మనం చెప్తున్నాం? ఆయన గుణాతిశయాల గురించి ఎంతమందికి మనం తెలియజేస్తున్నాం? తెలియజేయవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ఆ బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. ప్రచురపరచాలి. ఇక్కడ చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు ఎందుకు పిలిచాడు తెలుసా? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేయాలి. ప్రచురం చేయాలంటే ఇతరులకు మనము చెప్పాలి. చెప్పవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను దేవాది దేవుడు నీ మీద, నా మీద, సర్వలోకములున్న మానవాళి మంది ఎరిగిన ఆయన బిడ్డలమైన మన మీద ఉంది. గొర్రెల కాపర్లు ఏం చేశారండి? ఆయన గురించి ప్రచురపరిచారు, తెలియజేశారు. మనం ఏం చేయాలండి? ఇతరులకి ఏండి ప్రచురపరుద్దాము వద్దా? చెబుదాము వద్దా? నడిపిందాము వద్దా? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రచురపరిచి నడిపించవలసిన బాధ్యత. ఇక్కడ ఏముందంటే క్రీస్తు యొక్క గుణాతిశయాలు చెప్పడం అంటే యేసయ్య మంచితనం గురించి చెప్పడం, ఆయన పరిశుద్ధతను గురించి చెప్పడం, ఆయన గుణాతిశయాల గురించి మనము ఇతరులకు చెప్పడం, ప్రచురపరచడం దేవుడు మనకిచ్చిన బాధ్యత. ఎంతమందికి నువ్వు చెప్తావు? చెప్పి ఎంతమందిని మనము నడిపిస్తాం? ఈరోజు గొర్రెల కాపర్లు మనకు మాదిరి. ప్రచురపరచండి, చెప్పండి. ఎంతమంది చెప్పడానికి? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసుబాబు పుట్టాడు. ఆయన గుణాతిశయాలను ప్రచురించవలసిన బాధ్యత నీ మీద, నా మీద, మనందరి మీద ఉంది. ఆమేన్, ఆమేన్. ఆరవదిగా మనం చూచినప్పుడు ప్రచురం చేసేది గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రం చేసుకున్నదట. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన మాటను బట్టి కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి వారు ఆరోదిగా దేవునిని మహిమపరిచారు. చప్పలు కొట్టండి గట్టిగా. ఆరోదిగా వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఈ మాటలన్నీ చెప్పుతూ ఉంటే మరియ గారంట హృదయములో వాటిని ఏం చేసిందంట? చెప్పండి, భద్రం చేసుకుని తలపోసుకొనుచు భద్రం చేసుకుందంట. వీళ్ళు కన్న వాటిని గురించి, విన్న వాటిని గురించి. చూడండి, గొర్రెల కాపులు తమతో చెప్పిందని విన్న వాటిని గురించి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే దేవునిని మహిమపరుస్తున్నారు. అవునండి, ప్రభువుని మనము మహిమపరచాలి. క్రిస్మస్లో ప్రభుకి ఏం రావాలి? ఏమండి, ప్రభుకి మహిమ వచ్చే పని చేయాలి. మనం చేసే క్రిస్మస్ ద్వారా ప్రభుకి ఏం రావాలి? మనం పెట్టే ప్రేమ విందు ద్వారా ప్రభుకి ఏం రావాలి? మరి పౌలు గారు ఏమన్నారు? భోజనము చేసినను పానము చేసినను దేవుని రెఫరెన్స్ తెలుసు మనకి. దేవునికి స్తోత్రం. భోజనము చేసినను పానము చేసినను
ముక్క పడినను ముక్క పడకపోయినను, స్తోత్రం చెప్పండి, ముడిసి పడినను, మెత్తన ముక్క పడినను పడకపోయినను, భోజనము పానము దేవుని, ఇది నాకు ఈ రోజుకు ప్రభు ప్రాప్తించాడని దేవుని మహిమ కొరకు ప్రార్థన చేసుకుని తినే మొఖాలు ఎన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పౌలు అన్నాడు కదండి, భోజనము చేసినను పానము చేసిన ఏది చేసినా దేవుని మహిమ కొరకే చెయ్యాలని అన్నారు. పిలిచిన వాళ్ళకి వస్తే చాలు, మనకు లేకపోతే చాలు. మనోళ్ళు ముందే ఏర్పాట్లు చేసుకున్నారు దేవుని స్తోత్రం. అది మరి హల్లెలూయా, అది కరెక్ట్ కాదండి నేను అనేది. అంటే ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలంటే ఎవడికో తెలుస్తుంది. ఎవరే చూచావా వీళ్ళు చేశారంటే ఎంత క్రిస్మస్ ఉత్తిదే దేవునికి స్తోత్రం, ₹1,00,000 గంగలో పోసినట్టు వేసి దేవునికి మహిమ రావాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థం ఏంటంటే మనకు లేకపోయినా పర్లేదు, పిలువబడిన వారిని మాత్రం మనం సంతోషపరిచి పంపిస్తే ప్రభు కార్యాలను బట్టి మహిమ రావాలి. మనము భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ రావాలి. ఏ పని చేసినా దేవునికి ఏం రావాలి? దేవునికి మహిమ వచ్చే పని చేయాలి. కానీ దేవునికి అవమానము కలిగే పని ఏమి మనము చేయకూడదు. మనము చేసే క్రిస్మస్ ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేనేమంటానంటే ప్రభు పరిచర్యలో ప్రభువుని ఎక్కువగా ప్రభువుని మహిమపరచాలి. ఇప్పుడు వీళ్ళు ఎందుకు వచ్చారంటే ప్రభుని మహిమపరుస్తున్నారు. దేనిని బట్టి? కన్న వాటిని బట్టి, విన్న వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రభుని చూడగానే వారిని మహిమపరిచారు. బైబిల్లో రాయబడి ఉంది, కొంతమంది దేవుణ్ణి దేవునిగా మహిమపరచలేదట. చూడండి, పౌలు చెప్తూ ఉన్నాడు, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి చదువుదాం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని వ్యర్థులయ్యిరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షీయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిభా స్వరూపాలుగా మార్చేశారట. వారు తమ దేవునిని ఎరుగయు ఆయనను దేవునిగా ఏం చేయలేదండి? మహిమపరచలేదు. వారు హృదయాలు, అవివేక హృదయాలు అంధకారం అయిపోయినాయి. జ్ఞానులు అని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయారు. అక్షయుడకు దేవుని మహిమనంట క్షయమైపోయే మనుషులు, పక్షులు, చతుష్పాద జంతువులు, పురుగుల యొక్క ప్రతిభా స్వరూపాలుగా ఏం చేశారంటే దేవుని మహిమను మార్చేశారు. ఇలా చూడండి, దేవుని మహిమను వీళ్ళు మార్చేశారు. అందుకే ఆయన మహిమోన్నతున్న దేవుడు ఈ లోకములో కన్యక గర్భాన ఉద్భవించవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడిందంటే అందుకే ఏర్పడింది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏర్పరచవలసిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏమిటంటే దేవునికి మహిమ రావాలి. ఆమేన్. మనం ఏం చేసినా దేవునికి మహిమ రావాలి. ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఈరోజు మనుషులకు మహిమ రావాలని ప్రతి పని చేస్తున్నారు. అది చర్చి డెకరేషన్ అయినా, స్టార్ డెకరేషన్ అయినా, ఇంటి డెకరేషన్ అయినా, మరి ఏదైనా కూడా మహిమ మనకు కాదు, దేవునికి రావాలి. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవునిని మహిమపరిచే వారంగా ఉండాలి. వారు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి, దేవుని కార్యాలను గురించి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు దేవునిని మహిమపరిచారు. చివరిది 7వదిగా మనం చూసినప్పుడు వాళ్ళు విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. ప్రభుకి ఏం చేస్తున్నారు వీళ్ళు? స్తోత్రం చేస్తున్నారు. అవునండి,
మొట్టమొదటిగా ముందు యేసుబాబు పుట్టాడు అనగానే ఏమండి ఆ దూతలో ఎక్కడే 14 వచ్చిన ఏముంది? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా. కానీ ముందుగా దేవుని దూతలు ఏం చేసినాయి? స్తోత్రము చేసినాయి. ఆమేన్. యేసుబాబు పుట్టాడని పరలోకములో ఉన్న దేవదూతలన్నీ కూడా ఏం చేసినట? స్తోత్రం చేసినాయట. అంటే మొట్టమొదటిగా ప్రభు పుట్టాడని స్తోత్రం చేసి ఆరాధించిన వాళ్ళు ఎవరంటే దేవుని దూతలు. ఆమేన్. పరలోక సైన్య సమూహాలు స్తోత్రము చేయుచు ఆయనని ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. మొట్టమొదటిగా దూతలు. రెండవదిగా ఎవరంటే ఈ గొర్రెల కాపర్లు. ప్రియులారా, కన్న వాటిని గురించి విన్న వాటిని గురించి ప్రభువుకి ఏం చేస్తున్నారు మీరు? స్తోత్రము చేయుచు ప్రభువుని ఏం చేస్తున్నారంటే హృదయపూర్వకంగా ప్రభువుకి ఆరాధన చేస్తున్నారు. క్రిస్మస్ అంటే దేవుని పరలోకంలో ఉన్న దేవదూతల కిందకి దిగొచ్చి ఆయనకి ఏం చేస్తారంటే స్తోత్రం చేస్తున్నాయంట. ఆమేన్. హల్లెలూయా. మరి పరలోకంలో దూతలే కదిలి వచ్చేస్తేనే మనం ఏం చేయాలా? గొర్రెల కాపర్లే రాత్రులు వాళ్ళ పొలంలో ఉంటే వచ్చేసారు. యేసుబాబు ఉంటే ఆగలేక వచ్చి ఏం చేస్తున్నారంటే వారికి ప్రభు స్తోత్రం చేస్తూ ప్రభుని హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నారు. దైవజనాంగమ్మ, దేవుని బిడ్డలారా, మన క్రిస్మస్లో ప్రభుకి స్తోత్రం చెల్లించాలి, స్తుతించాలి, హృదయపూర్వకంగా ఏం చేయాలి? ఆరాధించాలి. మూడవదిగా జ్ఞానులు కూడా ఏం చేశారండి? ఆయన దగ్గరకు వచ్చి పూజించారు, సాగిలపడ్డారు, స్తోత్రం చేసి ఆరాధించారు కదా. నేను అంటాను, మన క్రిస్మస్లో ప్రభుని మనము స్తుతించి ఆరాధించే వారంగా నీవు నేను మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నేను అంటాను, ఆయనకు అధిక స్తోత్రం చెల్లించాలంటాడు దావీదు మహారాజు. చదవండి 146వ కీర్తన 20వ వచనం చదవండి. చూడండి, ఆయనను స్తుతించాలి, ఆయనకి స్తోత్రం చెల్లించాలి. ఆమేన్. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన తన వాక్యాన్ని బట్టి నీతో నాతో మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆయనకి అధిక స్తోత్రం చెల్లించాలి. నేనేమంటానంటే మన జీవితాల్లో చేసే అద్భుత కార్యాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి ప్రభువుకి ఏం చేయాలంటే స్తోత్రం చేయాలి, ప్రభువును స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువు నీ నుండి నా నుండి మన నుండి కోరుకునేది అదే. దేవుడు ఆ విధంగా కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గొర్రెల కాపులు మొట్టమొదటిగా ప్రభువు యొక్క కార్యాన్ని గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నారు. రెండవదిగా బెత్లెహేమునకు వెళ్ళారు. మూడవదిగా ప్రభువుని చూచారు. నాలుగవదిగా వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఐదవదిగా వారు ప్రభువును గురించి ప్రచురము చేశారు. ఆరవదిగా ప్రభువుని ఏం చేశారు? వారు మహిమపరిచారు. ఏడవదిగా దేవుని బిడ్డలారా, వారు ప్రభువునకు స్తోత్రం చేశారు. కాబట్టి దైవజనాంగమా, ఈ రాత్రి ఈ క్రిస్మస్ దినమున నీతో నాతో మనందరితో మాట్లాడుతాను. గొర్రెల కాపర్లు ప్రభువును గురించి తెలుసుకుని గ్రహించారు. నీవు నేను తెలుసుకుని గ్రహిస్తున్నామా? రెండవది, యేసు ఉన్న బెత్లెహేము ఉన్న చోటకు వెళ్ళారు. వాళ్ళు యేసు ఉన్న చోటుకు వెళుతున్నామా? 3, యేసయ్యను చూడడానికి వెళ్ళారు. 4, ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. 5, ప్రభువు యొక్క ప్రభువుని ప్రచురం చేశారు. 6, ప్రభువుని వారు మహిమపరిచారు. 7, ప్రభుకి స్తోత్రం చేశారు. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసులో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన నీ వాక్యం ద్వారా మీరు మాతో నాతో అందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నిశ్చయముగా గొర్రెల కాపర్ల గురించి, వారు నాయన చూపిన మాదన గురించి ఈ రాత్రికాల సమయంలో నీ దాసుని ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. ప్రభువా, నీవు మా పట్ల చేస్తున్న కార్యములను గురించి మేము గ్రహించే వారంగా ఉండాలని, తెలుసుకునే వారంగా ఉండాలని,
బెత్లెహేమునకు యేసు ఉన్న దగ్గరకు మేము వెళ్ళాలి అని, తండ్రి యేసును చూడాలని మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో ఈ మాటలు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నిన్ను ప్రచురపరిచే వారముగా, నిన్ను మహిమపరిచే వారంగా, నీకు స్తోత్ర రూపమైన స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలి అయ్యా. మా క్రిస్మస్లో సమాజానికి నిన్ను చూపించే క్రిస్మస్గా యేసు నామములో ఉండును గాక. అలాగే ఇక్కడ కూడిన మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి. విత్తబడిన మాటలు బిడ్డ హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి ఒక్క బిడ్డను కూడా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. మా బిడ్డల్లో బలహీనలైన వారు ఉన్నారు, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యం ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, నిజమైన క్రిస్మస్ ఆనంద సంతోషాలు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో పొందుకునే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూండలకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.